అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ తెనాలి. నారా లోకేష్ గారు డేటా పాయింట్స్ మాట్లాడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడే డేటా ఏంటో చూద్దాం. ఆ డేటాకు తగ్గట్టు మనం కూడా సమాధానం చెప్తాం. డేటాతోనే చెప్తాం. ఆయన ఏ డేటాతో చూపించి మాట్లాడట్లేదు, మనం డేటా చూపించి మాట్లాడతాం. ఇక్కడ యూడైస్ డేటా గురించి పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, యూడైస్లో అంట ఎల్కేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, ప్రీకేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. యూడైస్లో మీకు రిపోర్ట్ చూపిస్తారు చూడండి, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు రిపోర్టు. ఇది ఎప్పటి రిపోర్ట్ అంటే 23 టు అకాడమిక్ ఇయర్ 23 to 24 ఈ యూడైస్ రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్ అనమాట. ఓకేనా? యూడైస్ డేటాలో ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. ప్రైమరీ 1 to 5th క్లాస్, అప్పర్ ప్రైమరీ 6 to 8, సెకండరీ 8 to 9, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 11, 12. ఓకేనా? ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది తప్పించి ఎక్కడైనా యూకేజీ, ప్రీకేజీ లేకపోతే ఎల్కేజీ, అంగన్వాడీ స్కూల్స్ గురించి వీళ్ళు డేటా మెన్షన్ చేశారా? ఎక్కడుంది డేటా? ఇక్కడ 1 to 12th క్లాస్ వరకు మాత్రమే కదా ఉంది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది 87,41,885 మంది విద్యార్థుల్లో వీళ్ళు మెన్షన్ చేసింది ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు. ప్రీ ప్రైమరీ అంటే వీళ్ళే ఇచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అని చెప్పేసి. ఓకేనా? హయ్యర్ సెకండరీ అంటే 11, 12th క్లాసెస్, ఇంటర్మీడియట్ క్లాసెస్. మరి నారా లోకేష్ గారు ఏ విధంగా చెప్తారు? అంగన్వాడీ పిల్లలు ఉంటారు, ఎల్కేజీ పిల్లలు ఉంటారు, యూకేజీ పిల్లలు ఉంటారని చెప్పేసి. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరేమన్నారు మీ మేనిఫెస్టోలో? స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి అని చెప్పారు. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి మేము తల్లికి వందనం వేస్తామని చెప్పారు. మరి ఎల్కేజీ పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదా? యూకేజీ పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదా? ప్రీ ప్రైమరీ వాడు స్కూల్కి వెళ్ళట్లేదా? అంగన్వాడీ వాళ్ళు స్కూల్ కాదా అది? వాళ్ళు స్కూల్ అనుకోరా దాన్ని? బడి అనుకోరా దాన్ని? సరే, అంగన్వాడీ వాళ్ళు తీసేసినా ప్రైవేట్ స్కూల్లో వీళ్ళందరూ చదువుతున్న ఎల్కేజీ, ప్రీకేజీ, యూకేజీ వాళ్ళకి వేయాలి కదా నారా లోకేష్ గారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి డేటా తెలియదు అని చెప్పేసి వాళ్ళని తిడుతున్నారు. మీకేమాత్రం డేటా తెలుసు? మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చారు కదా, మీరేం మాట్లాడుతున్నారు డేటా గురించి? యూడిస్లో ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ డేటా ఉందా? అక్కడ చూపిస్తున్నారు కదా టోటల్ మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో. ప్రైమరీ దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్పర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఉంది, ఇంటర్మీడియట్ సెకండరీ వరకు ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు 2,000 కట్ చేస్తున్నారు, స్కూల్కి 2,000 కట్ చేస్తున్నారు, స్కూల్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే దానికోసం అని చెప్పేసి 2,000 కట్ చేస్తున్నారు. మీరేం చెప్తున్నారు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లల స్కూల్ మెయింటెనెన్స్ కోసం లేకపోతే స్కూల్ టాయిలెట్స్ కోసం మేము 2,000 కట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కోసం. మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు కట్ చేస్తున్నారు 2,000? ప్రైవేట్ స్కూల్లో మీరేం టాయిలెట్స్ మెయింటైన్ చేయట్లేదు కదా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మీరేం చేయట్లేదు కదా, ఎందుకు కట్ చేస్తున్నారు వాళ్ళకి? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న లీడర్గా నేను 17,000 ఇస్తాను, తల్లి అకౌంట్లోనే డైరెక్ట్గా 17,000 క్రెడిట్ అవుతాయి, 2,000 రూపాయలు స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రులు కడతారు అని చెప్పాడు. స్కూల్కి వెళ్ళి కట్టడం ద్వారా రేపొద్దున స్కూల్కి వెళ్ళి మా వాడికి మార్కులు తక్కువ వస్తున్నాయి, మా వాడు చదువుకోలేకపోతున్నాడు, మా వాడికి ఎందుకు చదువు సరిగా రావట్లేదని చెప్పేసి పేరెంట్స్కి అడిగే రైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళకి కట్ చేసేసారు అకౌంట్లో. తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి కట్టే అవకాశం నేను కల్పిస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన ధైర్యంగా చెప్పాడు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? ఒక పక్క ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా మీరు 2,000 కట్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అని చెప్పేసి మీ మేనిఫెస్టోలో పెట్టారు. మీ ఏ ఒక్క లీడర్ కూడా, తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను 2,000 కట్ చేస్తా అని చెప్పేసి ఆనాడు మీరు చెప్పలేదు. అంటే ఎవరికి గట్స్ ఉన్నట్టు, ఎవరికి గట్స్ లేనట్టు? నీకు 18. అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఏ డేటా తీసుకొని వేశారు? నాకు చాలామంది పారిశుద్ధ కార్మికులు కూడా చెప్తున్నారు, పారిశుద్ధ కార్మికుల్లో మాకు పడలేదు అబ్బాయి, మాకు పడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి పడట్లేదంట. వాళ్ళ ఎంత శాలరీస్, ఎంత కదా వాళ్ళది జీతాలు, ఎంత జీతాలు వాళ్ళవి? వాళ్ళకి పడకపోవడం ఏంటి? చెప్పాలి కదా ఆనాడే. మళ్ళీ తప్పు డేటా చెప్తున్నారు ప్రజలకి. అంటే ప్రజలు ఎవరు కూడా యూడీస్ వెబ్సైట్కి వెళ్ళరు, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వాళ్ళకి తెలియవు, వాళ్ళు వెళ్ళి డేటా చూసే సాహసం వాళ్ళు చేయరు.
వాళ్ళు మనం చెప్పిందే నిజం అనుకుంటారు, మన పచ్చపత్రికల్లో వచ్చిందే నిజం అనుకుంటారు, మనం ఏది రాస్తే అది నిజం, మన నోటి నుంచి ఏది వస్తే అదే నిజం. అదే కదా నారా లోకేష్ గారు, అంతేనా? ఇంకో పక్క వార్నింగ్లు ఇస్తారు 2,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చినాయి అంట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని చూపించాలి అంటే. గతంలో ఏం మాట్లాడారు నారా లోకేష్ గారు? సైకో జగన్మోహన్ రెడ్డి 2,000 కట్ చేస్తున్నాడు, 2,000 కట్ చేసుకొని ఆయన అకౌంట్లో జే ట్యాక్స్ అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? అవన్నీ మనకు గుర్తుండవా? మనం చేసే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు సారీ, నన్ను క్షమించాలి. కాకపోతే ఆ సంస్కృతికి బీజం వేసింది మీరే కదా. ఇప్పుడు నేను నారా లోకేష్ అని నేను మాట్లాడుతున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు మాట్లాడుంటే, సైకో అని సంబోధించుకోకుండా మీరు మాట్లాడుంటే సైకో అప్పుడు నారా లోకేష్ గారు చూడు, ఆయన అపోజిషన్లో వాళ్ళు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. రేపొద్దున ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నారా లోకేష్ గారు అని సంబోధించాలన్న భావన మాకు కలుగుతుంది. మీరే ఒక ముఖ్యమంత్రికి అన్నాడు రెస్పెక్ట్ ఈపాయా ఈనాడు ఏమిస్తారు? ఎవరిస్తారు? సైకో ఏం సైకో అండి? నాకు అర్థం కాదు. మీరు ప్రభుత్వ స్కూల్కి ఇప్పుడు మీరు 2014 నుంచి 19 వరకు ఎంత ఎడ్యుకేషన్కి కేటాయించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేటాయించారు అన్నది నేను డేటా చెప్తా. ఇప్పుడు ఆ డేటా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంత మార్పులు తీసుకొచ్చాడా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను ఆ డేటా కూడా సేవ్ చేశాను. డేటా సేవ్ చేశాను మాట్లాడతాం, డేటా కోసం పరుగులు పెడుతున్నాం. కానీ ఈ డేటా చూపించి ఇది స్క్రీన్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మనం ఉండదు, దానికి కింద సోర్స్ ఉండదు, ఏముండదు. అదేమనంటే ఇంకేం మాట్లాడుతున్నారు, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకొని పక్క రాష్ట్రాల నుంచి కలుపుకున్నారంట. ఏ విధంగా కలుపుకుంటారు సార్? దీన్ని ఆ డేటా బయటికి తీసి ఆ డేటా ప్రజెంట్ చేసి డేటాతో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అపోజిషన్ ఉన్న పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఎందుకు డేటా లేకుండా ఏది పడితే అది మాట్లాడతారు? స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చాం సార్ మనం, దాన్ని చూపించాలి కదా జనాలకి. సర్లే పోతే మనండి, స్టాన్ఫోర్డ్ మా దేశం కాదు, అది మా దేశం కానప్పుడు మేము దానికి పిలుస్తాం. అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లాగే ఉంటుందేమో, ఎవరైనా స్టాన్ఫోర్డ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళమాకండి, ఓకే? ఇక్కడ చదువుకోండి బ్రహ్మాండంగా. 2015-16కి టీడీపీ గవర్నమెంట్ తన బడ్జెట్లో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎంత ఫోకస్ పెట్టిందంటే 13,726 కోట్లు పెట్టింది. 2016-17కి 16,543 కోట్లు పెట్టింది. 2017-18కి 18,159 కోట్లు స్పెండ్ చేశారు. 18-19కి 22,803 కోట్లు స్పెండ్ చేశారు. 19 నుంచి 20 జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇక్కడ రావటమే వీళ్ళకంటే 10,000 కోట్లు ఎక్స్ట్రా స్పెండ్ చేశారు. చూడండి, 32,618 కోట్లు, ఓకేనా? హైయెస్ట్. నెక్స్ట్ 20 నుంచి 21కి కోవిడ్ ఇయర్ అది, అక్కడ కూడా 25,201 కోట్ల రూపాయలు ఆయన స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత అకాడమిక్ ఇయర్ 21కి 22కి ఆయన 24,624 కోట్లు స్పెండ్ చేశారు. 22-23కి 27,706 కోట్లు స్పెండ్ చేశారు. 23-24కి 32,198 కోట్లు స్పెండ్ చేశారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 140,000 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్ మీద పెట్టారు. అంటే మీకు ఆయనకి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. మీకు ఆయనకి వ్యత్యాసం సగం పైగా ఉంది. మీరు చేసిన దానికంటే కూడా రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. స్కూల్స్కి సంబంధించి రంగులు వేసుకున్నారా అని మాట్లాడారు. నేను ఒక వీడియో ప్లే చేస్తా, ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడండి వీడియో. Every color has a story. Some claim victory. Some spread love. Some dance to the tune of happiness. Some let your imaginations fly. Colors present the image of oneness. The walls of public schools in Andhra Pradesh needed a dash of color. చాలా చోట్ల పూర్ అటెండెన్స్, స్కూల్స్కి అకామిడేషన్ లేకపోవడం. సో బయట నుంచి చూడడానికి కూడాను బిల్డింగ్స్ అంతా పాతగా, అలాగే పిల్లలు కూడా రావడానికి ఇష్టపడేవారు కాదు.
government schools have a lack of infrastructure facilities. Most of the students want to study in private schools. Many students are dropped out. The government took up the task of solving this problem through the Manabadi Nadu Nedu program. నాడు నేడులో 9 కాంపోనెంట్స్ తీసుకున్నాం గవర్నమెంట్. అందులో ద మేజర్ అండ్ అట్రాక్టివ్ కాంపోనెంట్ ఈజ్ పెయింటింగ్. ఎన్ని మనం చేసినా కూడా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా, ఎన్ని చేసినా వితౌట్ ప్రాపర్ పెయింటింగ్ అండ్ వాల్ ఆర్ట్స్ ఆ అట్రాక్షన్ అనేది రాదు. After thorough research and examination of various vendors, the government chose the most capable company that could have successfully completed the painting work in such a short span of time. Berger Paints. We were the first ever paint brand in India to be entrusted with this kind of project and responsibility of this scale. We were all set to create a new milestone. But the dark shade of the pandemic was upon us. It took a mighty toll on everyone. But with hard work and resilience, anything is possible. పాండమిక్ టైంలో చాలా మందికి పనులు లేక ఇంట్లో కూర్చొని ఉండేవారు. వాళ్ళందరికీ బెర్జర్ ఒక సర్వీస్ అందించింది. అది ఆ వీడియో చూశారు కదా, అసలు ఎంత ఇదిగా బడ్జెట్ పెట్టాడు. ఒరే బాబు నీ యాడా అనుకున్నా నేను. అంత ఇదిగా అసలు నేను ఆ వీడియో ఇప్పుడే చూడటం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి మీరు పాపులారిటీ ఏంది మిస్ అయిపోయింది, అంత ఇదిగా అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్సో లేకపోతే వాళ్ళ కోఆర్డినేటర్సో నాడు నేడుకు సంబంధించి కలర్స్ అనేది మన మైండ్ సెట్ని ఎట్లా మారుస్తాయో తెలుస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ చూస్తేనే చిరాకు వచ్చే రోజుల దగ్గర నుంచి స్కూల్స్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుంది అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎన్రోల్మెంట్ రేషియో కూడా చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి టైంలో నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టిన చరిత్ర. బాగుందని చెప్పాలా? ఇప్పుడు నేను బాగుందని చెప్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తానంటే ఎట్లా అనుకుంటాం? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తక్కువ ఉండి మీ టైంలో ఎన్రోల్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటే అది మీదే మాట్లాడతాం కదా డేటా. మాకేం పని? మాకు జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచేస్తున్నాడా? నేను జగన్మోహన్ రెడ్డి ఆయన కలిశానా? ఏం జరిగింది మాకు? అది ఏదైనా సరే వార్త మీరు తెలుసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా మీరు ఖచ్చితంగా అడగాల్సిందే. మీకు 2000 ఎందుకు కట్ చేస్తున్నారో చెప్పాలి. చూడండి, ఎవరైనా పడని వాళ్ళు ఉంటే ఎందుకు పడట్లేదో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు ఈ కండిషన్ చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు చెప్పలేదు. ఎందుకంటే చెప్పకపోవడం వల్లే వీళ్ళు గెలిచారు. చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. మీకే వదిలేస్తున్నా ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీ మంచం.